హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఇంకా చివరి సోమవారం అండి, 5వ సోమవారం శ్రావణ మాసంలో ఇంకా అమావాస్యతో కలిసి వచ్చిందండి. ఇదైతే పొలాల అమావాస్య అండి. మీ అందరికీ పొలాల అమావాస్య శుభాకాంక్షలు అండి. ఇంక ఈరోజైతే ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గులు వేసుకున్నాం. మనం ఏదేమైనా ఇంటి ముందు ముగ్గులు, ఇంట్లో పూజ అనేది నిత్యం ఉంటేనే ఇంట్లో అంత లక్ష్మీ కటాక్షం అయితే ఉంటుందండి. ముగ్గు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అయితే అక్కడ కొలువై ఉంటుందని పెద్దలు అంటారండి. దీపం వెలుగుతున్న చోట, ముగ్గు ఉన్న చోట అయితే లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకైతే సంపూర్ణంగా ఉంటుందని పెద్దల మాట అండి. ఇదైతే ఇంటి ముందైతే ఇట్లా నిండుగా ముగ్గులతోటి ఉంటేనే మంచిగా అమ్మవారికి ఆహ్వానం పలికినట్టయితే ముగ్గులు కనిపిస్తాయి. నేనైతే ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఇంకా ఇంట్లో పూసిన పూలతోటి అయితే చేసుకున్నా. ఎందుకంటే 2-3 డేస్ నుండి అయితే వర్షాలు బాగా వస్తున్నాయి కదా, అసలు మార్కెట్కి వెళ్ళడానికి కూడా టైం ఉండట్లేదు. అందుకే ఇంకా పూలకు కూడా అసలు వెళ్ళట్లేదండి. ఇంక ఇంట్లో ఉన్న పూలతోటే ఈరోజు అయితే పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకొని ఇంకా అన్ని అమ్మవార్లను అయితే నిండుగా ఈరోజు మొత్తం తెల్ల పుష్పాలతో అయితే అలంకరణ చేసిందండి. ఇంకా అమ్మవారికి ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా నిండుగానైతే అలంకరణలు చేయాలి. అమ్మవారికి ఇష్టమైన తెల్ల పుష్పాలతో అయితే అలంకరణ చేసిందండి. ఇంకా అమ్మవారికి ఈరోజు నైవేద్యం కూడా ఏం చేయలేదండి. అటుకులను బెల్లం పెట్టిందండి. ఇంకా దీనికి మించిన అమ్మవారికి నైవేద్యం అయితే ఏమి ఉండదండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాకనైతే ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇస్తున్నానండి. ఇంకా అమావాస్య అంటే కొంచెం విశేషంగానైతే పూజలు చేసుకుంటాం. కానీ ఇంక ఈరోజు అయితే కొంచెం బయటకు వెళ్ళే పని ఉండండి, ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. అందుకే కొంచెం పూజ కూడా తొందరనే కంప్లీట్ చేసుకున్నాం. ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి, మా బావగారి వాళ్ళ మనవంది. ఇంకా పూజ అయిపోయినాకనైతే బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేయాలండి. ఇంకా నేను ఈరోజు అమావాస్య కాబట్టి ఇంటి ముందు గుమ్మానికి కూడా అలంకరణ చేస్తా కదా. ఇక్కడ ఉన్న గుర్రపు నాడని ప్రతి అమావాస్యకి అయితే ఇట్లా అలంకరణ చేస్తా. ఇంకా ఇంట్లో మన దీపం కుందులు అవి ఫోటోలు క్లీన్ చేసినప్పుడు కానీ ఇంకా ఏమైనా విశేషమైన రోజుల్లో కూడా ఇట్లనైతే ఇక్కడ గుమ్మంకి అయితే అలంకరణ చేస్తానండి. అమావాస్య రోజు అయితే కంపల్సరీగా ఇట్లా నిండుగా అలంకరణ చేసి ఇంకా ధూపం కూడా వేస్తానండి. గుర్రపు నాడ అనేది ఇంకా లక్ష్మీ స్వరూపం అండి, లక్ష్మీదేవి అన్నట్టు. దీపావళికి కానీ ఇట్లా అమావాస్యకి కానీ ఇట్లా నిండుగానైతే పూజలు చేసుకోవాలి. ఇంట్లో అంతా లక్ష్మీ కటాక్షం నిండుగా మంచిగా ఉండడానికని ఇదైతే నాకు ఒకసారి టెంపుల్లో ఇచ్చిరండి దీపావళి రోజు. అప్పటి నుండి అయితే ఇంకా గుమ్మానికి అయితే ఇట్లా నిండుగా అలంకరణ చేస్తా. ఇంకా తర్వాతనైతే తులసమ్మ దగ్గర కూడా నేను ముగ్గు వేస్తున్నా. మార్నింగ్ కూడా వేసినా కానీ ఇంకా వర్షం వచ్చి ముగ్గు అంతా పోయిందండి. మళ్ళీ అయితే కుబేర ముగ్గు వేస్తున్నా. ఇంకా అమావాస్య కదా, కుబేర ముగ్గు వేస్తానని వేస్తున్నా. కానీ ఇక్కడ ఏ ముగ్గు వేసినా కూడా కొంచెంగా వర్షం పడ్డా కూడా ముగ్గు అయితే పోతుందండి. ఇంకా 2-3 డేస్ నుండి అయితే వర్షాలు విపరీతంగా వస్తున్నాయి కదా, అసలు ఏ ముగ్గింటి ముందు కూడా ఉండట్లేదు. ఇంక ఇప్పుడైతే కొంచెం తగ్గింది కానీ ఇంకా మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ పడేలాగానే మబ్బుగానే అయితే ఉందండి. ఇంకా తులసమ్మ దగ్గరనైతే ఇట్లా నిండుగానైతే ముగ్గులు వేసుకుంటే ఇంకా లక్ష్మీ వారం కాబట్టి ఈరోజు అమావాస్య అంటేనే లక్ష్మీదేవిదే కదా అండి. అందుకోసమని ఇక్కడనైతే నిండుగానైతే ఇక్కడ కుబేర ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా కుబేర ముగ్గు అంటే మధ్యలో అయితే కుంకుమ వేసి చుట్టూ అయితే ఇట్లా పసుపుతోటి అలంకరణ చేయాలండి. కుబేరునికి అట్లనే ఇష్టం. ఇంక ఇక్కడనైతే ముందైతే ముగ్గు వేసిన తర్వాత ఇంకా దీపారాధన కూడా కంప్లీట్ చేసుకున్నానండి. తులసమ్మ దగ్గర దీపారాధన ఇంకా పువ్వులు నిండుగా కుంకుమ పసుపుతో అయితే అలంకరణ చేసుకొని దీపారాధన చేసి ఇంకా సూర్యభగవానికి కూడా నేనైతే నమస్కారం చేసుకున్నానండి. ఇంకా తులసమ్మ అయితే ఇట్లా నిండుగా కలకలలాడుతుంటేనే ఇంటి ముందు కూడా మనకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. ఒక తులసమ్మనే పెడితే ఏం బాగుంటుందని నేను అట్లా చెట్లు కుండీలు కూడా పక్క పక్కన పెట్టేసుకున్నానండి. నిండుగా ఇట్లా పచ్చదనంతో ఉంటేనైతే నిండుగా అలంకరణ బాగుంటుందని ఇంకా ఈరోజు మొత్తం ఇల్లంతానైతే ధూపం వేస్తా, అమావాస్య కాబట్టి. ఇంకా పూజ అంతా అయిపోయినాకనైతే ఇల్లంతానైతే నిండుగా ధూపం అయితే ఇస్తానండి. ఇక్కడ గుమ్మంకు లక్ష్మీదేవి ఉంటుందండి ఫోటో, అక్కడ కూడా వేస్తానండి కుబేర లక్ష్మి అని.
ఇంకా ఈశాన్యంలో మొత్తం తులసమ్మ దగ్గర గుమ్మానికి ఇంకా అంతనైతే అమావాస్య కాబట్టి నిండుగానైతే ఇల్లంతానైతే ఇట్లా ధూపం వేసుకుంటానండి. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి, ఇంకా ఫ్రైడే రోజు, మంగళవారం రోజు అయితే ఇట్లా ఇల్లంతానైతే ధూపం వేసుకుంటా. ఇంట్లో కూడా ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉన్నా కూడా పోతుందండి. అంత పాజిటివ్గా అనిపిస్తుంది ఇల్లంతా కూడా. ఇంకా వర్షాకాలం కదా, ఇంట్లో అంతా ఏదన్నా స్మెల్ ఏదన్నా ఉన్నా కూడా ఇట్లా ధూపం వేసుకొని జవ్వాదితో అయితే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకుంటే కూడా ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాక ఈరోజు సోమవారం కదా, చివరి సోమవారం అని ఇంకా బుక్లో చూస్తే అయితే శివాష్టకం అయితే చదువుకున్నానండి. ఇంకా అప్పుడప్పుడైతే ఇట్లా శివాష్టకం కానీ ఇంకేమన్నా అమ్మవారిది ఈరోజు మహాలక్ష్మి అష్టకం, ఇంకా నేను ఇంకా దుర్గాదేవిది అన్నపూర్ణమ్మది అయితే అన్నపూర్ణమ్మ అష్టకం అవి అయితే చదువుకున్నానండి. అప్పుడప్పుడన్నా ఇట్లా చదువుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనం ఇట్లా నిండుగా ఏదన్నా పనులు చేసుకుంటూ ఇంట్లో కొంచెంగానన్నా ఇట్లా చదువుకుంటా ఉంటే కొంచెం అన్న ప్రశాంతంగా అనిపించి ఇంకేమన్నా ఉన్న బాధలు అవి ఏమన్నా ఉన్నా మర్చిపోయి మనం ఇది చదువుకుంటే కూడా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇదైతే అన్నపూర్ణమ్మ అష్టకం అండి. ఇంకా స్వామివారిది ఉన్న అన్నపూర్ణమ్మది అయితే చదువుకొని మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకున్నానండి. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 9:30 అట్లా అవుతుంది. ఇంకా ఈరోజైతే ఫంక్షన్కి వెళ్ళేది ఉండండి, ఇంకా బర్త్డే ఫంక్షన్కు. ఇంకా కాసేపు అయినాక రెడీ అయ్యి అయితే వెళ్ళాలండి. 12 వరకు అట్లా వెళ్ళాలి. ఇంకా ఈరోజు బర్త్డే ఫంక్షన్ కూడా చిన్నగానైతే మీతోటైతే షేర్ చేస్తానండి. ఇంకా మేము వెళ్ళింది కొంచెంగానైతే మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఇంకా మేము ఎక్కడ వెళ్ళినా కూడా మీకైతే షేర్ చేస్తూ ఉన్నా కదా, చిన్నగానైతే వ్లాగ్ చేస్తానండి. ఇంక ఈరోజు అయితే ఇంకేం టిఫిన్ కూడా చేయలేదండి. ఇంకా టీ తాగేసి అయితే ఇంకా ఏమన్నా రెడీ కావాలి. ఇప్పటికి టీ కూడా తాగలేదు. కొంచెం చదువుకుంటే నాకైతే అప్పుడప్పుడు ఇట్లా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఆల్రెడీ మేమైతే బయలుదేరి వెళ్తున్నామండి. వెళ్ళే దారిలోనైతే కదంబ వృక్షాలు అయితే చాలా ఉన్నాయండి. మొన్న మేము ఇక్కడ వరకు వచ్చి వెళ్ళిపోయినాం. మళ్ళీ పూసినాయేమో కొన్ని కోసుకుందాము రేపు మంగళవారం కదా అని కూడా ఆగినామండి ఇక్కడ. కానీ అస్సలు అట్లనే ఉన్నాయండి, కొంచెంగా విచ్చుకొని ఫుల్ ఉన్నాయి. కానీ పువ్వులు అన్నీ మొగ్గల్లాగానే ఉన్నాయండి. ఇంకా 10 days 15 days అట్లా అయితేనే వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ కొంచెంగానైతే ఎండ వస్తుందండి. ఇప్పుడిప్పుడే ఇంకా అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది. ఇదైతే మొత్తం కదంబ తోట లాగానైతే ఉన్నాయండి. అటు ఇటు ఇట్లా మొత్తం అవే చెట్లు అండి. చూస్తేనైతే బాగా అనిపించింది. ఇంకా ఆల్రెడీ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాక బయట చూస్తేనైతే మొత్తం గ్రీనిష్గా అసలు పార్క్ లాగా చాలా బాగా అనిపించిందండి. ఇట్లా చెట్లు అయితే నిండుగా ఉంటేనైతే నాకైతే మస్తు ఆనందం అనిపిస్తుంది. నేనైతే ఇంక ఇక్కడే ఆగేసిన, కొంచెం ఇంకా అందరు రావడానికి కూడా టైం పడుతుందిలే, ఇక్కడే ఉందాంలే, ఇక్కడ బాగుంది కదా లొకేషన్ అని మేమైతే ఇక్కడే ఆగినాం. ఇంకా బయట ఇదంతా పార్కు లాగా ఉంది. చెట్లు కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి అంత పచ్చగా ఉన్నదండి. ఇంక ఇప్పుడిప్పుడే అందరు వస్తున్నారు. ఇంకా వెళ్ళనీలే, మేమైతే ఇక్కడ ఒక్కోసేపు బయట అందరూ మన వాళ్ళు ఇంకొస్తారు కదా అని ఇక్కడనే మేమైతే బయటనే ఇట్లా ఫోటోలు దిగుతూ వీడియో తీస్తూ ఇక్కడనైతే చిన్న కుక్క పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటుంటే వాటిని కూడా చిన్నగానైతే వీడియో తీసిందండి. ఇంకా అవి నేను వీడియో తీస్తున్నానని చూసి అదైతే ఒకటి నా దగ్గరికే ఇట్లా వస్తూ ఉంటుందండి. ఇంకా నేను వెనకకే వచ్చేసిన. మంచిగా గ్రీనిష్ ఉంది కదా, మంచిగా ఆడుకుంటున్నాయి. వాళ్ళ మమ్మీ అయితే అక్కడ నుండి చూస్తూనే ఉంది. ఇంకా అదైతే నా దగ్గరికే వస్తుంది ఇట్లా తీస్తూ ఉంటే. ఇట్లాంటివి చూసి ఒక్కొక్కసారి అయితే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకా మా అక్క వాళ్ళు, మా చిన్నత్త వాళ్ళ కోడలు వాళ్ళందరూ అయితే వచ్చేసారండి. ఇంకా వాళ్ళు వస్తుర్రని మేమైతే అక్కడే ఉండి ఇంకా చూస్తూ ఉన్నాం. ఇంకా ఫంక్షన్ తొందరనే అన్నారు కానీ వర్షం పడింది కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఈ వర్షం వలన కొంచెం వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది కదా రావడం ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఇప్పుడిప్పుడే అందరైతే వస్తున్నారు. ఇప్పుడైతే 12 o'clock అవుతుందండి.
ఇక మేము కొంచెం తొందరగా వెళ్ళొచ్చని తొందరనే వచ్చినాం, కానీ వచ్చినందుకైతే ఇక్కడ లేట్ అయ్యేటట్టుందండి. ఇంకా వర్షాల వల్లనే ఇంక ఈ ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు కాబట్టి మంచిగా ఉందండి, లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఇప్పటికైనా కొంచెంగానైతే వర్షం అయితే తగ్గిందండి, ఇప్పుడైతే ఎండ కూడా వస్తుంది. ఇక్కడనైతే పార్క్ అయితే నాకైతే బాగా నచ్చిందండి. నాకు ఇట్లనైతే చెట్లు పూలు పూస్తూ ఇట్లా గ్రీనిష్ ఉంటేనైతే భలే ఇష్టం అండి. నేను ఇంకా ఇక్కడే కాసేపు అయితే ఉందాము, ఇంక ఇప్పుడు ఏం స్టార్ట్ కాలేదని ఇంకా మా వాళ్ళని అందరినీ పిలిచి కూడా నేనైతే చిన్నగా వీడియో తీస్తున్నా. వాళ్ళందరినీ కూడా ఫోటోను వీడియో అయితే తీసుకుంటున్నా. ఇంకా చిన్నగా లాగ్ చేద్దాంలే రండి అని వాళ్ళనైతే రమ్మన్నా. ఇక్కడనైతే వాళ్ళందరూ మన వాళ్ళేనండి. ఇంకొక ఆమె మా పెద్దత్త వాళ్ళ వియ్యపురాలండి, పక్కన ఉన్న ఆమె మా చిన్నత్త వాళ్ళ కోడలు. ఇట్లా లాస్ట్కు ఉన్నాము మా మమ్మీ, ఇంకా పక్కన ఉన్నాము మా పెద్ద అత్తమ్మ, మా అత్తయ్య వాళ్ళ అక్క, ఇంకా పక్కన ఉన్నది మా పెద్ద అత్తయ్య వాళ్ళ చిన్న కూతురు. ఇంకా మేమైతే అందరం ఎక్కడికి వెళ్ళినా మంచి ఇట్లా సరదాగానే అయితే ఉంటాం. ఇంకా మా వాళ్ళని కూడా తీపిచ్చిండండి జెంట్స్ తోటి కూడా. అందరం అయితే ఇట్లా చిన్నగానైతే వ్లాగ్ చేసుకున్నాం. ఇంకా లోపలికి వచ్చేసినామండి. ఇక్కడ బాగా డెకరేషన్ అయితే బాగా చేసారు. ఫస్ట్ బర్త్డే కదా, సద్గుణ్ రాజిరెడ్డి బాబు పేరు. బాగుంది కదా, పేరు కూడా బాగుంది. వాళ్ళ తాతయ్య పేరు కలిసేటట్టయితే రాజిరెడ్డి అని పెట్టిరండి. ఇక్కడనే బాబు షూట్కి వెళ్ళారట కరీంనగర్కి. అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేసారు. ఇంకా జనాలు కూడా ఇప్పుడిప్పుడే అందరూ అయితే వస్తున్నారండి. ఇంకా మధ్యాహ్నం ఫంక్షన్ అయితే 1:30 అట్లనైతే వస్తారండి. ఇంకా బాబుకి అయితే వెల్కమ్ పార్టీ కూడా చెప్తున్నారు ఇట్లా కోలాటాలతోటి. నేను వీడియో తీస్తున్నా కానీ ఇంకా కోలాటం అయితే ఏం వేయలేదండి. స్టార్ట్ అయింది ఇట్లనైతే మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నారండి. డ్యాన్సులతోటి స్టేజ్ మీదకి అయితే వెళ్ళారు. ఇంకేదైనా ఇప్పుడు ఫంక్షన్స్ ఏవైనా ఈవెంట్ వాళ్ళు చూడు ఇంక ఇట్లా సరదాగా అన్ని గేమ్స్ ఆటలు అన్ని ఇట్లనైతే అన్నీ చేసిరండి. ఇంకా చాలా బాగా డెకరేషన్ చేసిరు. పార్టీ కూడా బాగుందండి. ఇక్కడనైతే కేక్ కట్ చేసిరు. ఇంకా మేమైతే ఇక్కడ కేక్ కట్ చేసుడు అయిపోయినాక ఫొటోస్ అయితే దిగి ఇంకా భోజనం అయితే వేసి అయితే ఇంకా బయలుదేరినామండి. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.